టెస్లా అనేది కోట్ల రూపాయల విలువైన సంస్థ. అట్లాగే ట్విట్టర్ అది కోట్ల రూపాయల విలువైనటువంటి సంస్థ. అట్లాగే స్టార్లింక్ కోట్ల రూపాయల విలువైన సంస్థ. ప్రపంచపు గమనాన్ని మార్చే సంస్థలు ఇవన్నీ కూడా. ఇదివరకు వామపక్ష భావజాలికుల యొక్క అస్త్రంగా ఉన్నటువంటి ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ పేరుతో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్లాట్ఫామ్ కిందకు మారి దానివల్ల జరిగిన నష్టాన్ని సరిచేసుకుంటూ ఇప్పుడు నెంబర్ 1గా తీసుకొచ్చాడు దానికి ఓనర్ అయినటువంటి ఎలన్ మాస్క్. అదే సమయంలో స్టార్లింక్ ద్వారా ప్రపంచం మొత్తానికి శాటిలైట్ ఫోన్లు ఇచ్చేటటువంటి సిస్టమ్ని శరవేగంగా తీసుకెళ్తున్నాడు. టెస్లా కార్లు ఇట్లాంటివన్నీ చేయాలంటే ఒకే వ్యక్తికి వాళ్ళ ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడు. ఎట్లా అయ్యాడు అంటే రాత్రి పగలు కష్టపడతాడు. అసలు ఆయన ఆలోచనలు ఎవరి మనసుకి అందవు. మనం ఒక సమస్య అనుకుంటున్నప్పుడే దానికి పరిష్కారం చూపెట్టగలడు. అలాగే కష్టపడతాడు. కింద స్థాయి సిబ్బందితో కూడా కలిసి పనిచేస్తాడు ఎలన్ మాస్క్ అని. ఇప్పుడు టెస్లా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తీసుకొస్తున్నారు కదా, ట్విట్టర్ కూడా తీసుకొస్తుంది కదా. ఆ నేపథ్యంలో టెస్లా ఏఐ ఇంజనీర్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన హార్డు ఫాస్టర్ దాన్ని ప్రపంచంలో ఎవడు అందుకోలేడు, అందుకని ఆయన సక్సెస్ఫుల్ అని.